అమెరికా ఇరాన్లోకి 52,000 మంది సైనికుల్ని దింపి పెద్ద చారిత్రాత్మక తప్పిదం చేస్తున్నది. చాలా చాలా నువ్వు పచ్చుతావోగి, నువ్వు పశ్చాత్తాపడతావు అమెరికా. ఇది నిజం. ఎందుకంటే నువ్వు వియత్నాంలో తిన్న దెబ్బ నీకు తెలుసు కదా. ఫస్ట్లో ఒక 1000 మందిని పంపించావు, 10,000 మంది పంపించావు, 1,00,000 మందిని పంపించావు. ఏమైంది? నీకు చరిత్ర తెలియదు. ఎంతసేపు కూడా రియల్ ఎస్టేట్ డీల్స్ తప్పించి కనీసం పేపర్ కూడా చూడవు నువ్వు. ఎందుకంటే సాధారణంగా చాలామంది ఈ పొలిటికల్ న్యూస్, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ డీల్స్ కోసం సస్తారు, కానీ ప్రపంచవ్యాప్తంగా నేషనల్ ఇంటర్నేషనల్ న్యూస్ చూసేవాళ్ళు చాలా తక్కువ. అలాగే మా ఆంధ్రలో కూడా అంతేలే, ఇదేం కాదు. సినిమా యాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి మన భారతదేశ ప్రధానమంత్రి ఎవరంటే 90% ఎవరు మాకు తెలియపోమంటారు. వాళ్ళు అంత చదువుకోరు. అలాగే పేపర్లో న్యూస్ రోజు జరుగుతున్న వార్తలు తెలియాలని, ఒకవేళ వాళ్ళ ఇంటి పక్కనే అమెరికా కానీ ఏదైనా దేశం ఆటోమిక్ బాంబు వేస్తున్నారనే సంగతి ముందు తెలిసినా సరే వీళ్ళకేం తెలియదు. ఏదో సినిమాలు చూస్తూ సొల్లు గొబ్బులు చెప్పుకుంటూ అలా చేస్తూ ఉంటారు. అలాగే నువ్వు కూడా ఈ రోజున ఏమీ తెలియకుండా నీకు 52,000 మంది అమెరికా సైనికుల్ని ఇరాన్కి సమర్పించేశావు. సమాధి చేయబడటానికి నువ్వు వాళ్ళకి అవకాశం ఇచ్చావు. నీ సైనికులకి వాళ్ళ సైనికులకి తేడా ఏంటో తెలుసా? వాళ్ళు దే ఆర్ స్ట్రగులింగ్ ఫర్ దర్ ఎగ్జిస్టెన్స్. వాడు కనుక వీడిని చంపకపోతే తన దేశం కోల్పోతాడు, తను చచ్చిపోతాడు అన్న సంగతి వీడికి తెలుసు, ఇరానీయుడికి. మీ వాడికి అంత మోటివేషన్ లేదు. ఏదో డబ్బుల కోసం చేరాను, మా కమాండర్ చెప్పాడు కాబట్టి నేను చేయాలి, ఉంటే పోతే పోయిన ఇన్సూరెన్స్ వస్తుందా లేదా, నా భార్యకి నా బిడ్డడికి ఎలా ఉంటాడో ఏంటో చూద్దాం, ఆ ధ్యాస తప్పించి ప్రాణాలకు తెగించే సరే నేను ఈ దేశం గెలవాలి అన్న భక్తి, చిత్తశుద్ధి ఏమి ఉండవు. ఒక విజయానికి కావాల్సింది రెండే. నీకే లేనప్పుడు నీ సైనికులు ఏముంటుందా బాబు? నీకే లేదు. నువ్వు ఏ విషయం గురించి నువ్వు కనీసం ఈ యుద్ధంలో దిగేటప్పుడు కొంత హోంవర్క్ చేయలేదు నువ్వు. ఏదో పక్కన సేల్స్ చూసా అక్కడ పెద్ద బేరం ఉందిరా అంటే నాకు సగం వాటా వస్తుందా, ఇస్తావా అని అన్నాడు వాడు. నువ్వు వెళ్ళిపోయావు, నాకు ఒక 100 కోట్లో 1000 కోట్లో రాకపోతుందా అని. అంతే తెప్పించి బుద్ధి బుర్ర లేకుండా యుద్ధంలో దిగావు. ఇప్పుడు 52,000 మంది సైనికులు దింపావు. దీంట్లో ఎంతమంది వెనక్కి వెళ్తారు? నువ్వు జనాలు దింపుదాన్ని చూస్తావా? చరిత్ర ఎప్పుడు నేను క్షమించదు ట్రంప్. జాగ్రత్త.